నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నా పేరు వెన్నెల. అయితే మనం చూసుకున్నట్టయితే గనక వార్తల్లోని పేపర్లోని ప్రధాన అంశాలు చూస్తే గనక ప్రధానంగా ఫాక్స్కాన్ కంపెనీని కూడా పెట్టుబడుల దిశగా మరింత పెట్టుబడులు పెట్టాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఫాక్స్కాన్ కంపెనీ ద్వారా రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు గనక చూసుకున్నట్టయితే చిన్నారుల్లో సైబర్ బానిసత్వం, స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ఆందోళనకర పరిస్థితులు, తల్లిదండ్రులు మేలుకోవాలనుకుంటున్న సైబర్ నిపుణులు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే చిన్నారుల్లో సైబర్ బానిసత్వం ఏర్పడుతుందని చెప్పి స్మార్ట్ ఫోన్ల వినియోగం కొంతవరకు తగ్గిస్తే చిన్నారుల్లో మెరుగుపడుతుంది. అలాగే ఈ విషయంలో తల్లిదండ్రులు మేల్కొని చిన్నారుల బాధ్యత తీసుకోవాలంటూ స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచాలంటూ చిన్నపిల్లల్ని ఈ మేరకు నిపుణులు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫాక్స్కాన్ విస్తరణకు మరో 60 ఎకరాల భూమి కేటాయింపు, కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, వచ్చే నెలలో ఉత్పత్తుల ప్రారంభం, పచ్చజెండా. ఇక ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇటు ప్రధాన అంశంగా కనుక చూసుకున్నట్టయితే పచ్చజెండా, మరో 60 ఎకరాల భూమి కేటాయింపు, ఫాక్స్కాన్ కంపెనీ విస్తరణకు ఈ మేరకు 60 ఎకరాల భూమిని కేటాయిస్తూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో ఉత్పత్తులు ప్రారంభం కూడా కానున్నట్లుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్ ఏటీసీ కందుకూరులో ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి, 6 అడ్వాన్స్డ్ కోర్సులతో శిక్షణ, ఉపాధి. అయితే మనం చూసుకోవచ్చు, రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్ ఏటీసీ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కందుకూరులో ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటుకి అనుమతినిచ్చింది. ఇక 6 అడ్వాన్స్ కోర్సులతో శిక్షణ, ఉపాధి కల్పించే అవకాశం ఉంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే దామగుండం అంతా సిద్ధం, నేవీ రాడర్ కేంద్రానికి నేడు శంకుస్థాపన, ఏర్పాట్లు పూర్తి, హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, నేవీ రాడర్ కేంద్రానికి నేడు శంకుస్థాపన చేరున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. మనం చూసుకున్నట్టయితే దామగుండం అంతా సిద్ధం అంటూ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు నేవీ రాడర్ కేంద్రానికి శంకుస్థాపన నేపథ్యంలో ఈరోజు రాజ్నాథ్ సింగ్, అలాగే కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణకు కూడా నేవీ రాడర్ కొంతమేరకు ఉపయోగకరంగా ఉంటుందా, అలాగే తెలంగాణకు కూడా కొంతమేరకు గుర్తింపు వచ్చే అవకాశం ఉందా అని కూడా మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే భూ ఆక్రమణల నిరోధక చట్టం మరింత పదునైన సెక్షన్లతో అమల్లోకి, రెవెన్యూ శాఖ కసరత్తు. భూ ఆక్రమణల నిరోధక చట్టం అమలు దిశగా అలాగే మరింత పదునైన సెక్షన్లతో అమల్లోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే రెవెన్యూ శాఖ ఈ మేరకు కసరత్తు చేస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కేంద్ర ఉత్తర్వులను రద్దు చేయండి, కేటాయింపులపై మరోసారి క్యాట్ను ఆశ్రయించిన ఐఏఎస్లు నేడు విచారణ, ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ హెజ్బొల్లా, ఏకంగా 1200 డ్రోన్ల ప్రయోగం, బిన్యమీనా సైనిక స్థావరంపై దాడి, 4 ఐడిఎఫ్ సైనికుల మృతి, 67 మందికి గాయాలు. ఇక గడువులోగా నివేదిక, 80,000 మందికి సిబ్బందితో ఇంటింటి సర్వే, అన్ని వర్గాల కుటుంబాల వివరాలు సేకరిస్తాం, ప్రణాళిక విభాగం పూర్తి స్థాయిలో నిమగ్నం. ఇక తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ ప్రధానంగా చూసుకున్నట్టయితే గడువులోగా నివేదిక సమర్పిస్తే 80,000 మంది సిబ్బందితో ఇంటింటి సర్వే చేపడతాం. ఇక అన్ని వర్గాల కుటుంబాల వివరాలు సేకరించి ప్రణాళిక విభాగం పూర్తి స్థాయిలో నిమగ్నమైందంటూ కూడా ఇటు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కెనడా ఖయ్యం, మన రాయబారిపై బురద, నిచ్చర్ హత్య కేసుతో ముడిపెట్టే యత్నం, ట్రూడో సర్కార్ నిర్వాకాన్ని తీవ్రంగా ఆక్షేపించిన భారత్, హై కమిషనర్ ఉపసంహరణకు తక్షణ నిర్ణయం. ఇక దౌత్యవేత్తల పరస్పర బహిష్కరణ, ఆర్థిక అసమానతలపై పరిశోధనకు పట్టం, అర్థశాస్త్రంలో 3 ప్రొఫెసర్లు నోబెల్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే మేము ఇక్కడే ఉంటాం, మళ్ళీ క్యాట్ను ఆశ్రయించిన ఐఏఎస్లు, డిఓపిటి జారీ చేసిన ఉత్తర్వులు సవాల్, తెలంగాణలోనే ఉంటామన్న ఆమ్రపాలి, వాకటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఏపీలోనే ఉంటానంటున్న సృజన పిటిషన్లు నేడు విచారణ, క్యాట్ నిర్ణయంపై ఉత్కంఠ. ప్రధానంగా చూసుకోవచ్చు, మనం ఏదైతే ఇటు సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎక్కడి వారికి అక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడి వారు అక్కడే ఉద్యోగం చేయాలి, ఆంధ్ర ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఆంధ్ర ఆఫీసర్లు వెళ్ళిపోవాలంటూ కూడా, ఆంధ్రాకి ఈ మేరకు అక్కడ రిపోర్ట్ చేయాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మళ్ళీ క్యాట్ను ఈ మేరకు ఐఏఎస్లు ఆశ్రయించడం జరిగింది. మేము ఇక్కడే ఉంటామంటూ కూడా ఇటు ఆమ్రపాలి, వాకటి కర్ణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్ కూడా డిఓపిటి జారీ చేసిన ఉత్తర్వులపై సవాల్ చేశారు. అయితే
ఈ మేరకు క్యాట్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రోజే విచారణ జరగనుంది. అయితే ఈ రోజు ఎటువంటి నిర్ణయం వెల్లడిస్తాననేది కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి, ఫోర్త్ సిటీలోనూ భూమిని కేటాయిస్తాం, ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియోతో సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ విస్తరణకు సహకరిస్తామని హామీ, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి కొంగర్కలాన్లోని ఫ్యాక్టరీ సందర్శన. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే మరిన్ని పెట్టుబడులు దిశగా ఫాక్స్కాన్ కంపెనీని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు మరిన్ని పెట్టుబడులు పెట్టండి, ఫోర్త్ సిటీలోని భూమిని కేటాయిస్తామంటూ కూడా ఇటు ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియోతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే కంపెనీ విస్తరణకు సహకరిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్బాబుతో కలిసి కొంగరకాలంలో ఫ్యాక్టరీని కూడా సందర్శించడం జరిగింది. అయితే గత పేపర్లో చెప్పుకున్న విధంగానే ఈ పేపర్లో కూడా ప్రధాన అంశం ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. నేవీ రాడర్ స్టేషన్ కు నేడు శంకుస్థాపన, ఇక వికారాబాద్ లో దామగుండంలో ఏర్పాటు, పాల్గొన్న రాజ్నాథ్ రేవంత్, రేరా అప్లేట్ ట్రైబ్యునల్ కు సిబ్బంది తక్షణమే కేటాయించాలని సీఎం ఆదేశం. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఏదైతే నేవీ రాడర్ స్టేషన్ కు నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే తెలంగాణకు కూడా కొంతమేర గుర్తింపు లభించే, నేవీ విషయంలో కొంతమేర గుర్తింపు లభించే విధంగా గుర్తింపు రానున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇటు రాజ్నాథ్ సింగ్ అలాగే పాల్గొనున్నారు, ఇటు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే దౌత్య యుద్ధం, కెనడాపై భారత్ తీవ్ర ఆగ్రహం, అక్కడి దౌత్యవేత్తల ఉపసంహరణ, 6 ఆ దేశ దౌత్యవేత్తల బహిష్కరణ, 19లోగా వెళ్లిపోమని ఆదేశం. ఆగుజర ఇక రపామైసిన్ ఔషధంతో వృద్ధాప్యానికి అడ్డుకట్ట. అయితే వృద్ధాప్యానికి అడ్డుకట్ట వేయడానికి ఒక ఔషధం కూడా, రపామైసిన్ అనే ఔషధంతో కూడా వృద్ధాప్యాన్ని అడ్డుకట్ట వేయొచ్చు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ప్రస్తావించారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మానవతామూర్తి మరిక సెలవు, సాయిబాబాకు నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి హరీష్, ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వేడుకోలు. ఇక అసమానతలపై పరిశోధనకు ఆర్థిక నోబెల్, అమెరికన్లు అసమోగ్లు జాన్సన్ రాబిన్సన్ కు ప్రతిష్టాత్మక పురస్కారం, దేశ సంపద తేడాపై అధ్యయనం, నదుల దురాక్రమణను ఎలా అరికడుతున్నారు, పర్యావరణ క్షీణత నుంచి కాపాడేందుకు చర్యలేంటి, కేంద్ర సంస్థలకు సుప్రీం నోటీసులు. ఇక 74 టీఎంసీలు కేటాయించలేం, గోదావరి కావేరి తొలి దశలో కష్టం, 2వ దశలోనే నీటి లభ్యత అధికం, తెలంగాణకు తేల్చి చెప్పిన కేంద్రం. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుందాం, వెలుగు గనక చూసుకున్నట్టయితే కులగణనపై పబ్లిక్ హియరింగ్, ఉమ్మడి జిల్లాల్లో పర్యటించిన బీసీ కమిషన్, 24న ఆదిలాబాద్ లో మొదటి విచారణ, త్వరలో జిల్లాల్లో టీచర్లకు ట్రైనింగ్, తర్వాత డోర్ టు డోర్ సర్వే, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ బాధ్యతలు సెస్ సీజీజీకి అప్పగింత, 2 నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఏదైతే కులగణన చేపడతామంటూ కూడా ఆ తర్వాతే ఇటు ఎన్నికలు కూడా నిర్వహిస్తామంటూ కూడా ఏదైతే స్థానిక సంస్థలు తెలంగాణలో ఉన్నాయో ఆ కులగణన తర్వాతే నివేదిక వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తామంటూ కూడా మన ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు చూసుకోవచ్చు ఆర్ కృష్ణయ్య కులగణన కాదు, కులగణనతో పాటు బీసీ గణన కూడా చేయండి, బీసీ గణన చేస్తే ఎంతమంది బీసీలు ఉన్నారని తెలుస్తుంది. ఒక రకంగా చెప్పుకుంటే కులగణన చేస్తే అన్ని వర్గాలు కవర్ అవుతాయి, బీసీ కానీ, ఓసీ కానీ, ఎస్టీ కానీ, ఎస్సీ కానీ ఇవన్నీ కవర్ అవుతాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇటు ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తులు ఏమంటున్నారో కులగణనతో పాటు బీసీ గణన కూడా చెయ్యాలి అంటూ కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి ఈ కులగణన ఎప్పుడు పూర్తవుతుంది, మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది కూడా మనం చూడాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరిన్ని పెట్టుబడులు పెట్టండి, ఫాక్స్కాన్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి కంపెనీ సందర్శన. మనం చూసుకోవచ్చు గత 2 పేపర్లో కూడా ఇదే ప్రధాన అంశంగా ఉంది. అయితే వెలుగులో కూడా ప్రధాన అంశం ఫాక్స్కాన్ కంపెనీకి మరిన్ని పెట్టుబడులు తీసుకుని ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. తెలంగాణలో నిరుద్యోగులకు కూడా కొంతమేరకు ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఏదైతే పెట్టుబడులు పెట్టే దిశగా ముందుకెళ్తే ఇటు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు లభించే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగం దిశగానే ఇటు ప్రభుత్వం కూడా కొంతమేరకు ముందుకు వెళ్తూ ఉంది. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం రావడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అలాగే పెట్టుబడులు పెట్టే దిశగా కూడా ఫాక్స్కాన్ కంపెనీని ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు ప్రభుత్వం కానీ సహకరిస్తుంది. పెట్టుబడులు పెట్టండి, మరిన్ని పెట్టుబడులు అంటూ కూడా ఇటు ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధుల్ని కోరడం జరిగింది. అలాగే మేరకు నిన్న మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఇటు పర్యవేక్షించడం కూడా జరిగింది, సందర్శించారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రామగుండం రాడర్ సెంటర్ కు నేడు శంకుస్థాపన, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, వేములవాడ ఆలయానికి బంగారు తాపడం, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వెల్లడి, యాదాద్రి తరహాలో రాజన్న గుడిని అభివృద్ధి చేస్తాం. అయితే మనం చూసుకోవచ్చు వేములవాడ ఆలయానికి కూడా బంగారు తాపడం చేయిస్తాం. అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా ఈ మేరకు వెల్లడించడం జరిగింది. యాదాద్రి తరహాలోనే రాజన్న గుడిని అభివృద్ధి చేస్తామంటూ కూడా ఈ మేరకు ఆమె చెప్పారు. నెక్స్ట్ చూసుకోవచ్చు రామగుండం రాడర్ సెంటర్ కు నేడు శంకుస్థాపన, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ మేరకు చూసుకున్నట్టే తెలంగాణకి ఏదైతే నేవీ విషయంలో మనకు కొంతమేర
గుర్తింపు వచ్చే దిశగా కూడా కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వ్యవసాయం చేసేటోళ్ళు తగ్గుతున్నారు. పల్లెల్లో వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలు 55%, మిగిలిన 45% ఫ్యామిలీలు ఇతర పనుల్లో. అయితే వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గుతూ వస్తున్నారు. ఇప్పుడు కేవలం 55% మాత్రమే పల్లెల్లో ఉన్న వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా 45% మంది వివిధ పనులు చేసుకుంటున్నారంటూ కూడా మనకు తెలుస్తుంది. అంటే వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే గంజాయి డ్రగ్ ప్లెడ్రర్ల ఆస్తులు చెప్తూ 24 మందిపై చర్యలకు సిద్ధమైన టీజీనాప్ అరెస్ట్ చేసిన బెదర్ని గంజాయి సప్లయర్లు. ఏదైతే మనం చూసుకున్నాం గత కొంతకాలంగా తెలంగాణలో కానీ ఖచ్చితంగా గంజాయిని అరికట్టాలనే దిశగా ఇటు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కూడా ఈ మేరకు సిద్ధమైంది. మనం చూసుకున్నట్టయితే 24 మందిపై చర్యలకు సిద్ధమైనా కానీ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంచెం కూడా భయపడట్లేదు. అలాగే మనం చూసుకోవచ్చు త్వరలో కేబినెట్ విస్తరణ, కులగన తర్వాతే స్థానిక ఎన్నికలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ విచ్ఛిన్నం చేసింది. సోషల్ మీడియాలో గులాబీ దండు సెన్స్లెస్ ప్రచారం. ఇక గులాబీ దండు సెన్స్లెస్ ప్రచారం చేస్తుంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చింది 30,000 కొలువులే, 10 నెలల్లో మేము 50,000 జాబ్స్ ఇచ్చామంటూ. అయితే కులగణన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. మనం ఇక్కడ మరొక విషయం చూసుకున్నట్టయితే ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ 10 నెలల్లో మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా ఈ మేరకు ఆయన వెల్లడించారు. కెనడాతో మళ్లీ టెన్షన్, దౌత్యవేత్తల బహిష్కరణ, ఇజ్రాయెల్ మిలిటరీ బేస్ పై హెజ్బొల్లా డ్రోన్ దాడి, అలాగే సన్నవడ్లు డైరెక్ట్గా గోదాములకే, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే కేటాయించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే సన్నవడ్లు డైరెక్ట్గా గోదాములకే వెళ్తాయి, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే కేటాయించాలంటూ ఇటు సర్కార్ కూడా నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా గోడౌన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుందాం సాక్షి. ఇక సాక్షి గనక చూసుకున్నట్టయితే పత్తి రేటుకు విపత్తు, మార్కెట్లో పడిపోయిన ధరలు, తక్కువ రేటు కొంటున్న వ్యాపారులు, దళారులు. ఇక మద్దతు ధర 7,521, రాష్ట్రంలో కొనుగోలు చేస్తుంది 5,000 నుంచి 7,000 లోపే. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే పత్తి మద్దతు ధర వచ్చి 7,521 రూపాయలు ఉండగా కేవలం ఇటు చూసుకున్నట్టయితే వ్యాపారులు కానీ దళారులు కానీ తక్కువ రేటుకే కొంటున్నారు. ఇటు 5,000 నుంచి 7,000 లోపే ఆ ధర ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పత్తి రైతులు కూడా చాలా వరకు నష్టపోతారు. బగ్గమన్న దౌత్యబంధం గత 3 పేపర్లో ఏదైతే ఉందో ఈ పేపర్లో కూడా ప్రధాన అంశం అదే ప్రస్తావించడం జరిగింది. ఫాక్స్కాన్ మరింత విస్తరించండి, సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అర్థశాస్త్రంలో 3 నోబెల్. అలాగే మీరే కదా బాబు, లిక్కర్ మాఫియా సూత్రధారి పాత్రధారి. ఎక్స్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్. మనం చూసుకోవచ్చు ఎక్స్ వేదికగా లిక్కర్ కి మాఫియాకి మీరే పాత్రధారి సూత్రధారి అంటూ ఈ మేరకు జగన్ ఆరోపించడం జరిగింది. మరి దీనిపై ఇటు చంద్రబాబు ఎలా స్పందిస్తారు, ఏపీ సీఎం చంద్రబాబు అనేది కూడా చూడాలి. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నేవీ రాడర్కు నేడే భూమి పూజ, హాజరు కానున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే చూసుకున్నట్టయితే ఓవైపు మరణ శాసనం, మరోవైపు సుందరీకరణ, బిఎల్ఎఫ్ రాడర్ స్టేషన్తో మూసీ నది అంతరాధనం. ఇక కేటీఆర్ 10 ఏళ్లు ఒత్తిడి తెచ్చినా మేము నిర్మాణానికి అంగీకరించలేదు. ద్వీపాల్లో ఉండాల్సిన రాడర్ స్టేషన్ తెలంగాణలోన ఏం ఆశించి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే నేవీ రాడర్ ప్రధానంగా మనం చూసుకోవచ్చు నేవీ రాడర్ని ఇటు నేవీ రాడర్ విషయంలో కూడా స్పందించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నేవీ రాడర్ విషయంలో కూడా ఇటు రాజ్నాథ్ సింగ్ కూడా ఈరోజు రానున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కలిసి దామగుండంలో నేవీ రాడర్ని స్థాపించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మేరకు కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. కేటీఆర్ విఎల్ఎఫ్ రాడర్ స్టేషన్తో మూసీ నది అర్ధాంతరంగా ముగుస్తుంది, మూసీ నది పాడవుతుంది అంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకోవచ్చు 10 ఏళ్లు ఒత్తిడి తెచ్చిన మేము నిర్మాణానికి అంగీకరించలేదు. ద్వీపాల్లో ఉండాల్సిన రాడర్ స్టేషన్ తెలంగాణలో ఎలా ఉంటుంది అంటూ కూడా ఇటు కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. ఏం ఆశించి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు అంటూ కూడా ఇటు ప్రధానంగా చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వణికించే చలి, శీతాకాలంలో గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ విభాగం ప్రాథమిక అంచనా. ఇక నెలకు ఒకేసారి ఇంటికి మారుతున్న టీఎస్ఎస్పీ. ఇక కానిస్టేబుల్ లీవ్ మాన్యువల్ నవంబర్ 1 నుంచి అమల్లోకి డిపార్ట్మెంట్ ఆదేశాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఈ నెలకి ఒకసారి ఇంటికి అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. అదే టీఎస్ఎస్పీ కూడా కానిస్టేబుల్ లీవ్ మాన్యువల్ కింద నవంబర్ 1 నుంచి అమల్లోకి డిపార్ట్మెంట్ ఆదేశాలు రానున్నట్లుగా తెలుస్తుంది. ఇక గ్రూప్ 1 హాల్ టికెట్లు రెడీ అయినట్లుగా తెలుస్తుంది. పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి ఈ నెల 21 నుంచి అందుబాటులోకి రానున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇది ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు మనం చూసుకున్నాం. 4 పేపర్లో కూడా ప్రధాన అంశాలు ఇటు నేవీ రాడర్ గురించి కానీ అలాగే పత్తి రేటు గురించి కానీ చూసుకోవచ్చు. అలాగే కులగణన, వీసీ గణన గురించి మాట్లాడుతున్నారు. ప్రధాన అంశాలు ఈ అంశాలు ఉన్నాయి.